నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఐక్య పోరాటాలతో గెలుపు సాధ్యమని కార్మిక హక్కుల కోసం ఏఐసిడబ్ల్యూఎఫ్ సమావేశం విజయవంతం చేద్దామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఈరోజు జీడీకే 2 ఇంక్లైన్లో అనబోయిన శంకర్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఏఐసిడబ్ల్యూఎస్ వర్కింగ్ కమిటీ సమావేశ గోడ పోస్టర్ను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. తర్వాత మాట్లాడారు. గోదావరికంలో ఈ నెల 13-14 తేదీల్లో 2 రోజుల పాటు సమావేశంలో భవిష్యత్తు కార్యకర్తవ్యాలు రూపొందించుకొని ఐక్య పోరాటాలకు పోవాలని, అందుకే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేదరి సారయ్య, తోట నారాయణరావు, ఫిట్స్ కార్యదర్శి అనబోయిన శంకర్, వంగల రాములు, పి సమ్మయ్య, సిహెచ్ లక్ష్మణ్, బానోతు భీమా నాయక్ తదితరులు ఉన్నారు. నిన్న 5వ తారీఖు నాడు కలకత్తాలో అన్ని యూనియన్ల ఫెడరేషన్లు జరిగినాయి. ఆ ఫెడరేషన్లో 12వ వేతన ఒప్పందం అమలు కోడ్ల రద్దు కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల్ని అమలు చేయడంలో భాగంగా గోదావరికంలో 13-14 తారీఖుల్లో షాదానగర్లోని రెడ్డి కమ్యూనిటీ హాల్లో ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశం తదనంతరం ఒక పెద్ద పోరాటానికి రూపకల్పన చేస్తాం. ఖచ్చితంగా లేబర్ కోడ్ రద్దు కోసం, 12వ వేతన అమలు కోసం, సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ, సొంతింటి కార్యక్రమం కానీ, అన్ని డిమాండ్ల కోసం ఒక పెద్ద పోరాటం తీసుకోవాలని చెప్పి 13-14 తారీఖుల్లో నిర్ణయం జరగబోతోంది. దీన్ని 14వ తారీఖు నాడు సాయంత్రం కార్మికులందరూ కూడా బహిరంగ సభలో శారదానగర్లో పాల్గొని వినటానికి అవకాశం ఉన్న కార్మికులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా సింగరేణి సమస్యల్ని ఐఎన్టీసీ, ఏఐటీసీ తాకట్టు పెట్టింది ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి. నిన్నటిదాకా ఐక్య పోరాటాల పోజు పెట్టి సమయేస్తామని చెప్పి తొలగొట్టిన ఏఐటీసీ, అట్లాగే గంభీరంగా మాట్లాడిన జనక్ ప్రసాద్ ఐఎన్టీసీ ఎక్కడ వేరు, ఎడ దాక్కున్నారని సిఐటి ప్రశ్నిస్తోంది. మీ ప్రభుత్వం యాజమాన్యం పిలిచి మీ జేబులో ఏం పెట్టిందో అది కార్మికుల గురించి నడుస్తున్నాం. నిన్నటిదాకా డైరెక్టర్ ప్రకారం సింగరేణిలో స్ట్రిక్ట్గా నేనున్నా, ఏది కూడా చట్ట ప్రకారమే నడుపుతున్న డైరెక్టర్ ప్రకారం ఇలా చట్టవిరుద్ధంగా ఎందుకు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి? ట్రాన్స్ఫర్ చేసిన కార్మికుల దగ్గర మొత్తం డబ్బులు లక్షలు దోచుకుంటా అంటే మీ బిజినెస్ ఎక్కడ పోయిందని అడుగుతున్నా. మీరు సాధారణ కార్మికులు చిన్న చిన్న తప్పులు చేస్తే మీరు వాళ్ళ మీద విజిలెన్స్ పెట్టి సస్పెండ్, డిస్మిస్ చేస్తున్నారు కదా. అంటే కార్మిక సంఘం కంపెనీ చేసే పనులకి, చట్ట ప్రకారం చేసే పనులకు డబ్బులు దోచుకొని మీ విజిలెన్స్లో బయటపడితే ఎందుకు దాచి పెడతానని డైరెక్ట్ ప్రకారం అడుగుతున్నా. వెంటనే ఇంతకుముందు ఏదైతే స్టాండర్డ్ ఉన్నారో ఆ స్టాండర్డ్ ఉండండి. మీరు లోపాయికార ఒప్పందం చేస్తున్నట్టు మాకు అర్థమవుతోంది. జేఏసీని ఐక్య పోరాటాలు విచ్ఛిన్నం చేయడం కోసం ఈ 2 సంఘాలకు మీరు ఏం వేసినరో, ఏం వేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం తీసుకున్నారో ఇప్పటికైనా బట్టబయలు చేయకపోతే సిఐటి బట్టబయలు చేస్తుంది. అంటే జేఏసీని విచ్ఛిన్నం చేసి 2 నెలల దాకా కార్మికుల సమస్యలు ఐక్యం కాకుండా చేసి, వర్షాలు వచ్చిన తర్వాత ఎట్లాగో ఎన్నికలు వస్తాయి కాబట్టి కార్మిక సంఘాలు కొట్టుకస్తాయి, కార్మికుల ఐక్యత చెడిపోద్ది, కంపెనీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే దాంట్లో భాగంగా ప్రధానంగా ఏఐటీసీ, ఐఎన్టీసీ అగ్రభాగానే ఉన్నాయి. దీన్ని కార్మికులు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే వీళ్ళకి మరొక్కసారి అవకాశం ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో కనుక ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ ఐక్య పోరాటం సిద్ధమని చెప్పి జేఏసీగా పిలిచి కార్మికుల సొంతింటి కార్యక్రమం కానీ, బినామీ సమస్య కానీ, అట్లాగే మొత్తం మెడికల్ బోర్డు సమస్య కానీ, పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ సమస్యల మీద కొట్లాడకపోతే ఖచ్చితంగా సిఐటి మరో పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్
ఆఫ్టర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. రైతులను నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర నాయకులు గుమ్మడి వెంకన్న పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద అనుబంధ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంతర్గా మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ఈ ధర్నాలో గుమ్మడి వెంకన్న హాజరై మాట్లాడారు. ఇప్పటికైనా రైతు సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య రైతు సంఘం నేతలు ఆడెప్ శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, బి దేవన్న, కోడిపుంజుల లక్ష్మి, మార్త రాధ, గట్టయ్య, రాజమల్లు, వెంకటమ్మ తదితరులు ఉన్నారు. ఈరోజు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ అంతరంగం తహసీల్దార్ ముందు కొన్ని రైతులకు సంబంధించి మద్దతు ధర వినతి పత్రం కూడినటువంటి వినతి పత్రం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ 12 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఇవాళ అధికారం రాకముందు రైతులను ఆదుకుంటాం అని చెప్పేసి అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ఇవాళ కేవలం మద్దతు ధర చూసుకుంటే ఇవాళ 12 రకాల పంటలకు మద్దతు ధర ఏ రకంగా ప్రకటించినట్టే దాదాపు ముఖ్యంగా మన ప్రాంతంలో వరి, మొక్కజొన్న, పత్తి పండుతుంది. దానికి ఇవాళ పత్తికి 500, ఇలా వరికి 70 రూపాయలు, ఇలా పెసర్లకు 12 రూపాయలు. ఇట్లా చూసుకుంటే చాలా తక్కువగా ఇలా మద్దతు ధర ప్రకటించారు. ముఖ్యంగా మద్దతు ధర చూసుకుంటే ఇవాళ చాలా అన్యాయంగా ఉంది. ఇలా ఎరువులకు, పురుగుల మందులకు, మందు బస్తాలకు అనేక విధాలుగా ఇలా బస్తాకు దాదాపు 600-500 రూపాయలు పెంచడం జరిగింది. అదే ఎరువుల మందులు కూడా దాదాపు 50 కిలోల బ్యాగ్ కూడా ఇలా 40-45 కిలోల బ్యాగ్ తీసుకొచ్చారు. అయినా 400-500 దానికి పెంచుతా ఉన్నారు. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం చాలా సిగ్గుచేటు. ఇలా ధరలు రైతులు అనేక విధాలు కష్టపడి పండిస్తే దానికి సరైన ధర ప్రకటించకుండా చాలా అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి. ఇవాళ బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి, కొత్త రుణాలు ఇవ్వాలి. ఇవాళ రైతులకు ఎరువుల మందులు కానీ, పురుగుల మందులు కానీ ఉచితంగా ఇవ్వాలి, కొత్త లోన్లు ఇవ్వాలి. అట్లా రైతులు ఆదుకున్నప్పుడే దేశానికి అన్నం పెట్టే రైతులు. కాబట్టి రైతులు ఆదుకోవాలి. రైతు లేకపోతే రైతు చేసిన రాజ్యం విదేశ వ్యవసాయం దక్కదని చెప్పి ఇలా రాజ్యం కూడా రైతులు ఏడితే దక్కదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎందుకంటే రైతులు ఇప్పటికైనా కానీ సరైన ధర నిర్ణయించడం కోసం రైతులు రోడ్డెక్కి పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతాంగానికి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం, ఇలా ముఖ్యంగా ఈ ధర సరైనది కాదు. మనం ఈ ధర చూసుకుంటే ఇలా కనీసం పెట్టుబడులు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా రైతులకు ఆత్మహత్య తప్ప వేరే మార్గాలు. కాబట్టి మనం ఐక్యంగా ఉండి సాధించుకునే వరకు రోడ్డెక్కి పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐక్య రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.